ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ బిట్ చూసినట్లయితే హైదరాబాద్ తాజాగా ఒక ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన జాబ్ రోల్ కి 54% గ్రోత్ కనిపిస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. తాజాగా నౌకరీ జాబ్ సీక్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాలుగా ఏ జాబ్ పరంగా గ్రోత్ బాగా కనిపిస్తుందంటే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డొమైన్ లో మాత్రం ఎక్కువగా గ్రోత్ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారన్నమాట. మిగిలిన జాబ్ రోల్ చూసుకున్నట్లయితే నాన్ ఐటీ సెక్టర్ లైక్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ, ట్రావెల్ వీటిలో మనకి సుమారుగా 13% నుండి 24% గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా మాత్రమే ఏకంగా 54% గ్రోత్ కనిపిస్తున్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్పింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక జాబ్ పోర్టల్ రిలేటెడ్ వాళ్ళు కంప్లీట్ గా దీనికి సంబంధించిన సర్వే చేసి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఇక మీదటైనా మీరు ఏదైనా ఒక డొమైన్ లోకి వెళ్లే ముందు ఒకసారి గమనించుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరులో భారతదేశపు అతిపెద్ద ఏఐ సిటీని తీసుకొస్తామని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అనమాట. కర్ణాటక చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ గారు దానికి సంబంధించిన ఒక లోగోను కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మిస్తున్నామని చెప్తున్నారు అనమాట. మొత్తం ఏకంగా ఇది 9,000 ఎకరాల్లో ఇదైతే నిర్మించబోతున్నట్టు చెప్తున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో దీని వర్క్ అయితే కంప్లీట్ అవబోతుందని చెప్తున్నారు. మేజర్ గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. అది ఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ పరంగా కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ పరంగా కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలతో ఇస్తూ ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిటీని నిర్మించడానికి వీళ్ళు ఒక కార్యాచరణ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దాన్ని GBIT ద గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ గా అయితే పిలుస్తున్నారన్నమాట. మొత్తం అయితే 9,000 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అనేది 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడైతే రిపోర్ట్ అయితే చెప్తున్నారు. మంచి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మాదిరి మా రాష్ట్రంలో ఏఐ సిటీ నిర్మిస్తామని చెప్తున్నారు. ఒక మంచి విషయం ఏంటంటే భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా ఇలాగ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఏఐ సిటీ నిర్మించడం ద్వారా అటు ఉద్యోగాలు అలానే ఇటు మనకి ఏఐ సంబంధించిన ప్రాజెక్ట్స్ పరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఓపెన్ ఏఐ కంపెనీలు భారతదేశంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ నిర్మించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది అతిపెద్ద డేటా సెంటర్ అవబోతుంది అనమాట మన ఆసియా ఖండంలోనే. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే కనుక ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళు భారతదేశంలో న్యూఢిల్లీలో ఒక ఆఫీస్ ని సెటప్ చేస్తున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అలానే ChatGPTకి $5 మంత్లీ ప్లాన్ ని ChatGPT Go అనే కొత్త ప్యాక్ ని కూడా తీసుకొచ్చారు. ఇలాగా భారతదేశం మార్కెట్ మీద ముఖ్యంగా ఫోకస్ చేసి వీళ్ళు తమ మార్కెట్ ని అయితే ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టెప్స్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ నెలలోనే ఓపెన్ ఏఐ ఫౌండర్ భారతదేశానికి విజిట్ చేసి ఎక్కడ ప్లాన్ చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ డేటా సెంటర్ సంబంధించిన లొకేషన్ కూడా ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ డేటా సెంటర్స్ అనేవి తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. లైక్ మనకి విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే ఇతర మనకి ఇలాగ సముద్ర తీరాలు లాంటి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డేటా సెంటర్స్ ఏంటంటే కొన్ని కూలింగ్ పర్పస్ వాటర్ అయితే అవసరం అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రాంతాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. యాజ్ ఆఫ్ అయితే ఓపెన్ ఏఐ కంపెనీలు ఏ ప్రాంతాన్ని డిసైడ్ చేసుకుని ఈ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తారనే సమాచారం అయితే ఇంకా వెల్లడించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం ఆదివాణి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ట్రైబల్ లాంగ్వేజెస్ ఏ చాట్ బోట్ ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక పోర్టల్. ముఖ్యంగా ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియని భాషలోకి ఏదైనా కొత్త సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఏ ట్రాన్స్లేటర్ అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా తీసుకొచ్చారన్నమాట. adivani.tribal.gov.in అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్తే సపోర్టెడ్ లాంగ్వేజ్ అయితే కనిపిస్తాయి అనమాట. ఏ భాషను కావాలంటే ఆ భాషను సెలెక్ట్ చేసుకుని ముఖ్యంగా ఆదివాసీలకి తగ్గట్టుగా ఆ భాష అయితే కన్వర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్లేటర్, అలానే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, అలానే స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్లేటర్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కుదిరితే దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా మన ఏ తెలుగు ఛానల్ లో అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కింద ఏకంగా 38,000 GPUs ని అయితే ప్రొక్యూర్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. మన ఇనిషియల్ గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇండియా ఏఐ మిషన్ కింద 10,000 GPUs ని తీసుకొస్తామని చెప్పారు. బట్ తర్వాత మళ్ళీ బడ్జెట్ లో ఎడిషనల్ అమౌంట్ అలోకేట్ చేయడం ద్వారా ఇప్పుడు 38,000 GPUs అయితే మన భారతదేశానికి రిలేటెడ్ టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అందరికి ఉపయోగపడే విధంగా భారతదేశ ప్రభుత్వం 38,000 GPUs ని అయితే ప్రొక్యూర్
ప్రొక్యూర్ చేసుకోబోతున్నారన్నమాట. మరి ఈ 38,000 GPUs ద్వారా ఎలా ఉపయోగపడుతుందంటే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఇండియా ఏ మిషన్ ఏఐ కోర్స్ అనే వెబ్సైట్ లో 1000కు పైగా మెషిన్ రిలేటబుల్ డేటా సెట్స్ అయితే అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ డేటా సెట్స్ ద్వారా ఉపయోగం ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి డేటా సెట్స్ అవసరం అవుతాయి. దానికి కావాల్సిన డేటా సెట్ ని ఉచితంగా ఏఐ కోర్స్ అయితే పొందవచ్చు అనమాట. అలానే భారతదేశ ప్రభుత్వం GPUs ని ప్రొక్యూర్ చేయడం ద్వారా కంపెనీస్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ లో GPUs ని యూజ్ చేసుకునే ఒక యాక్సెస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. దీని ద్వారా తక్కువ ధరకి ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీస్ కానివ్వండి లేకపోతే విద్యార్థులు ఎవరికైనా యాక్సెస్ అనేది వీలవడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ పొందవచ్చు, ప్రాజెక్ట్స్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెటా సంస్థ వాళ్ళు ఒక ఏఐ ఇంజనీర్ కి ఏకంగా 3,60,00,000 రూపాయల జీతంతో అతను ఉద్యోగాన్ని అయితే తీసుకున్నారన్నమాట. అసలు విషయం ఏంటంటే 23 ఏళ్ల ఒక ఇండియాకి చెందిన ఒక కుర్రోడిని అతను ప్రీవియస్ గా అమెజాన్ లో వర్క్ చేస్తున్నాడు. అతన్ని మెటా కంపెనీ వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఆ అబ్బాయి పేరే మనోజ్ టూమో అనమాట. సో తన్ని ఇప్పుడు ప్రీవియస్ గా అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తున్న తన్ని ఇప్పుడు మెటా సంస్థలో మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైరింగ్ చేసుకున్నారు. సో ఈ హైరింగ్ చేసుకునే ప్రాసెస్ లో తను కొన్ని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారో, ఏ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారో కొన్ని పాయింట్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి అని చెప్పి అయితే కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డొమైన్ లో అడుగు పెడతాం అనుకుంటే అప్లైడ్ సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా చాలా రోల్స్ అయితే అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలానే ఎవరైతే ఏ డొమైన్ లోకి వెళ్దాం అనుకుంటున్నారో ఇనీషియల్ ఇంటర్న్షిప్స్ మీద కూడా ఫోకస్ చేయండి. తక్కువ అమౌంట్ పే చేసినా కూడా ఇంటర్న్షిప్ చిన్న జాబ్స్ లో అయినా చేరండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ పొందమని చెప్పారు. బిగినర్స్ లెవెల్లో ఎవరు కూడా శాలరీ మీద ఫోకస్ చేయొద్దు, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీకు హై పేయింగ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. 2022 సంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీని అయితే కంప్లీట్ చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత ఏ మీద వర్క్ చేసుకున్నారు. ఇప్పుడు మెటాలో ఇంత భారీ ప్యాకేజ్ అయితే వచ్చిందన్నమాట. మేము కూడా మన ఏ తెలుగు ఛానల్ ఎప్పుడు చెప్పేది అదే అండి, మీరు ఇనిషియల్ లెవెల్ నుంచి కూడా బేసిక్స్ అయితే బాగా నేర్చుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. చిన్న ఉద్యోగమైన ఏ నేర్చుకునే స్కోప్ అంటే ఖచ్చితంగా నేర్చుకోని చెప్పు. అది ఇప్పుడుకైనా మీరు ఫాలో అవ్వండి. అలానే మీలో ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే మన ఏ తెలుగు ఛానల్ తరపున బిగినర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ కు వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జియో హ్యాప్టిక్ కంపెనీ వాళ్ళు సరికొత్త వాట్సాప్ ఏ ఏజెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. దాని ధర చూసుకున్నట్లయితే 10,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నథింగ్ బట్ ఏంటంటే ఏ ఏజెంట్స్ అనమాట. వాట్సాప్ లో ఏ ఏజెంట్స్ అయితే వీళ్ళు డిప్లాయ్ చేసుకోవచ్చు. స్మాల్ మరియు మీడియం బిజినెస్ కంపెనీస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏజెంట్స్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళలో ప్లాన్ 10,000 రూపాయల ప్లాన్ తో అయితే కనుక 2,000 ఏ పవర్డ్ కాన్వర్సేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే వాళ్ళ యూసేజ్ ప్రకారంగా కూడా పేమెంట్ చేసుకునే విధంగా ఈ ప్లాన్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి జియో కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే హ్యాప్టిక్ సంస్థ వాళ్ళు రాబోయే 24 నెలల్లో 3 నుంచి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని తీసుకురావడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ వీడియోస్ చేసే ఏ స్టార్ట్అప్ సీకో వాళ్ళు $28 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారన్నమాట సిరీస్ బి ఫండ్స్ ద్వారా. అసలు ఈ కంపెనీ ప్రకారంగా ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే వీళ్ళు షార్ట్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ షార్ట్ కంటెంట్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పటికి వీళ్ళు 10,000 పైగా బైట్ సైజ్డ్ లెర్నింగ్ వీడియోస్ అయితే హిందీ, తమిళ్ మరియు తెలుగు భాషల్లో అయితే అప్లోడ్ చేశారన్నమాట. డిఫరెంట్ స్కిల్స్ లైక్ వర్క్ రిలేటెడ్ గా అలానే ఎవ్రీడే డిజిటల్ లిటరసీ రిలేటెడ్ మీద వీళ్ళు వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. దీనికి ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫండింగ్ కూడా రేస్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిట్రియాన్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో తాజాగా బసాల్ట్ ఎక్స్ అనే ఒక కార్ అయితే తీసుకొచ్చారు. ఈ కార్ లో ప్రత్యేకత ఏంటంటే ఇన్ కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే డైరెక్ట్ ఇన్బుల్ట్ ఒక ఏ అసిస్టెంట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఈ కార్ లో మీకు ఏమైనా డౌట్స్ లాంటివి అడిగినా మీకు లేకపోతే మీకు ఏమైనా టెక్స్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మీకు సమాధానం అయితే చెప్తుంది. దీనికోసం మీరు సెపరేట్ గా వాయిస్ అసిస్టెంట్ లాంటివి కానివ్వండి, టెక్స్ట్ బాట్ లాంటివి అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డీప్ సీక్ కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరంలో మరొక సరికొత్త ఏ మోడల్ అయితే లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఇందులో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీ ఉండే విధంగా ఈ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇప్పటికే డీప్ సీక్ మోడల్ వాళ్ళు ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీ తో కానివ్వండి లేకపోతే జెమినీ మోడల్ తో పోటీ పడే విధంగా వీళ్ళైతే మోడల్ డెవలప్ చేసామని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మరింత హై అండ్ టెక్నాలజీతో వీళ్ళ మోడల్ అయితే డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో యూజర్ ఇంటరాక్షన్ పరంగా కానివ్వండి అలానే ఇతర కాంపిటీషన్ పరంగా ముందుండే విధంగా వీళ్ళు కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చి డీప్ సీక్ నెక్స్ట్ వర్షన్ అయితే మార్కెట్ లో తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లిక్విడ్ ఏ సంస్థ వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ ని మరింతగా ఫాస్ట్ గా చేయడం కోసం ఫాస్ట్ ఏ మోడల్ అయితే తీసుకురాబోతున్నారు. దాని పేరే LFM2VL అనే ఒక మోడల్ అనమాట. ఈ మోడల్ నథింగ్ బట్ ఒక విజన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్ అని చెప్తున్నారు. సో వివిధ రకాల స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ మరియు వేరబుల్స్ లో అయితే దీన్ని ఎంబెడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో మనకి లో లేటెన్సీ ద్వారా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు. యాక్యురసీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ మోడల్ వెయిట్ చూసినట్లయితే 440 మిలియన్ అండ్ 1.6 బిలియన్ పారామీటర్స్ ద్వారా అయితే మోడల్ అయితే తీసుకురాబోతున్నారు. 2x ఫాస్టర్ గా ఉంటుందని చెప్తున్నారు. అలానే GPU ద్వారా అయితే వర్క్ చేస్తుందని
చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఎంబెడింగ్ జెమ్మా అనే ఒక ఓపెన్ సోర్స్ మోడల్ అయితే మార్కెట్ లోకి అయితే అందుబాటులో తీసుకొస్తున్నారు అనమాట. ఇది చాలా హై ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఇది 308 మిలియన్ పారామీటర్ ద్వారా పనిచేసే మోడల్ అనమాట. అలానే ఇది రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ర్యాక్స్ ని ప్రాసెస్ చేసే విధంగా అయితే ఈ మోడల్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే దీనికి సంబంధించిన స్కోర్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. స్కోర్స్ అయితే మనకి వేరే మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా దీని అయితే హైలైట్ చేస్తున్నారు. ర్యాంకింగ్ కూడా మంచి ర్యాంకింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 100 లాంగ్వేజ్ పైగా సపోర్ట్ తో కేవలం 200 MB ర్యామ్ ఉన్నా కూడా ఇదైతే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఆఫ్లైన్ లో కూడా ఈ మోడల్ అయితే రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. 2000 టోకెన్ విండోతో కూడా ఇదైతే వర్క్ చేసుకోవచ్చు. అంటే మీరు 2000 ఇన్పుట్ టెక్స్ట్ తో కూడా మీరైతే ఈ సమాధానం అయితే పొందొచ్చు అనమాట. వితౌట్ ఇంటర్నెట్ లేకపోయినా కూడా దీన్ని మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇది మొబైల్లో ఫస్ట్ టైం ర్యాగ్ పైప్ లైన్స్ ఉన్న ఓపెన్ సోర్స్ మోడల్ ఇదే అని చెప్పి గూగుల్ కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది దానికి సంబంధించిన స్కోర్స్ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే GPT Proto 2.0 కంపెనీ వాళ్ళు ఒక మల్టీ మోడల్ ఏ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఏ మోడల్ ద్వారా జస్ట్ ఒక API ద్వారా డిఫరెంట్ ఏ మోడల్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన GPT Proto లోగోను కూడా వీళ్ళైతే లాంచ్ చేసినట్టు తెలిసింది. ఇది UK బేస్డ్ ఒక కంపెనీ వాళ్ళు అనమాట. ఇందులో మల్టిపుల్ AI టూల్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో ముఖ్యంగా క్రియేటర్స్ కి, బిజినెసెస్ కి, రీసెర్చర్స్ ఎవరైతే ఏ టెక్నాలజీని ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అని ఈ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. డిఫరెంట్ ఏ మోడల్స్ ని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాయని చెప్తున్నారు. అలానే ఈ GPT Proto 2.0 మోడల్ ఫాస్ట్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ప్రైజింగ్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఇస్తామని చెప్తున్నారు. కాంప్లెక్స్ టోకెన్ క్యాల్కులేషన్ లేకుండా, సర్ప్రైజ్ చార్జెస్ లేకుండా అయితే ట్రాన్స్పరెంట్ గా ఈ మోడల్ సంబంధించిన యాక్సెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇది వీళ్ళ వెబ్సైట్ అనమాట. సో మీకు గమనిస్తే కనుక ఈ మోడల్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ వీడియో కానివ్వండి, బేసిక్ మల్టీ మోడల్ అనుకోండి, వీటన్నింటి కూడా ఇంటిగ్రేట్ చేసి ఒకే ప్లాట్ఫామ్ లో అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. కుదిరితే దీని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆలీబాబా కంపెనీ వాళ్ళు తమ Qwen 3 Max మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో 1 ట్రిలియన్ పారామీటర్స్ ఈ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఈ మోడల్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. అలానే API అవైలబిలిటీ కూడా ఇందులో అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ మోడల్ సంబంధించిన స్కోర్స్ చూసుకున్నట్లయితే సూపర్ GPQA, AME25 ఇలా డిఫరెంట్ పారామీటర్స్ సంబంధించిన స్కోర్స్ అయితే చూడొచ్చు. ఇతర కాంపిటేటర్ స్కీమీ K2, క్లౌడీ, డీప్ సీకి మోడల్ సంబంధించిన స్కోర్స్ చూస్తే Qwen 3 మోడల్ ఏదైతే ఉందో దాని బెటర్ స్కోర్స్ వచ్చినట్టుగా దీన్ని అయితే హైలైట్ చేసి వీళ్ళ ప్రెస్ నోట్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలానే ప్రైజింగ్ పరంగా చూసుకున్నైతే 32,000 టోకెన్స్ వరకు అయితే $0.861 గా ఉన్నదన్నమాట. 128,000 టోకెన్స్ వరకు అయితే $1.43, 128,000 నుంచి 252,000 టోకెన్స్ వరకు $2.15 అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ProRata.ai కంపెనీ వాళ్ళు $40 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారన్నమాట. ఎందుకంటే వీళ్ళు కొత్త సెర్చ్ టూల్ అయితే తీసుకొస్తున్నారు పబ్లిషర్స్ కోసం. ఈ టూల్ కోసం అయితే ఈ ఫండ్స్ అయితే యూజ్ చేయడానికి వీళ్ళు ఈ ఫండ్స్ అయితే రేస్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ మోడల్లో ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే పబ్లిషర్స్ వాళ్ళ కస్టమ్ ఏ సెర్చ్ అయితే తీసుకొస్తారన్నమాట వెబ్సైట్స్ లో. అలానే తమ ఏ పవర్డ్ సమ్మరీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అలానే కంటెంట్ ని ProRata.ai బార్డర్ నెట్వర్క్ ద్వారా 750 మంది పబ్లిషర్స్ తో కూడా వీళ్ళు టైప్ అయినట్టు తెలుస్తుంది. అలానే పబ్లిషర్స్ ఎవరైతే వీళ్ళ ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటారో 50/50 రెవెన్యూ షేరింగ్ మోడల్ ద్వారా అయితే వీళ్ళకి డబ్బులు కూడా ఎర్న్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రైవసీ ఆఫర్ చేసే DuckDuckGo వాళ్ళు కొత్తగా కొన్ని ఏ మోడల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ తమ ప్లాన్స్ లో అయితే ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళ VPN సర్వీసే కాకుండా క్లౌడీ, అలానే మెటా, అలానే ఓపెన్ AI సంబంధించిన ChatGPT ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇంటిగ్రేట్ చేస్తూ $9.99 ఒక నెల పాటు యాక్సెస్ చేసుకునే విధంగా ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం $3,000 నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.